తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 4 కోట్ల ప్రజానికానికి అర్థం కాని విషయం ఇది. ఎందుకంటే 3 నెలల రేషన్ బియ్యము ఒకేసారి ఇవ్వడము, రేషన్ కార్డులు లిస్టులు వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డులు మళ్ళీ డిలీట్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకునే విధానం తీసుకురావడము అసలు ఎందుకు జరుగుతూ ఉంది? 3 నెలల బియ్యము ఒకేసారి ఎందుకు పంపిణీ చేశారు? ఎందుకోసం ముందస్తుగా 3 నెలల బియ్యం పంపిణీ చేయడం జరిగింది? సన్న బియ్యం ఎన్ని రోజులు ఇవ్వబోతా ఉన్నారు? అసలు రేషన్ కార్డులు డిలీట్ అయిన వాళ్ళే మళ్ళీ యాడ్ అవుతాయా? ఇటువంటి క్వశ్చన్లు 4 కోట్ల మందిని కలవరపెడతా ఉన్నది. ఈ విషయాన్ని క్లారిటీగా మీ మనసులో ఉన్న ఈ ప్రశ్నకు సూటిగా నేను ఈ వీడియోలో సమాధానం చెప్పబోతా ఉన్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చారో 3 నెలల బియ్యం ఇవ్వాలని, దాంట్లో కొన్ని విషయాలు కూడా యాడ్ చేయడం జరిగింది. మరి ఆ విషయాలు కూడా మన ప్రజానికానికి తెలియజేయాలని నా ఉద్దేశము. అలాగే మీ మనసులో మెదులుతున్న ప్రశ్నలకు ఇది కూడా ఒక ఉదాహరణ దొరికినట్టు అవుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నా. ప్లీజ్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. రేషన్ కార్డుల గురించి జరుగుతున్నటువంటి దసరా నుంచి దాదాపు దసరాకు కొత్త రేషన్ కార్డులు అని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఒక కొలిక్కి రాలేదు. ఎందుకోసము అనేది కూడా చూద్దాం. ఇగో ఆగస్టు నుంచి రేషన్ షాపుల్లో మనకు 9 రకాల వస్తువులు ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మే, జూన్, జూలై 3 నెలల బియ్యం తీసుకున్నాం. 3 నెలల బియ్యం తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎప్పుడు వస్తాయంటే ఆగస్టులో మనకు బియ్యం మళ్ళా తీసుకోబోతా ఉన్నాం. అప్పుడు 9 రకాల వంట వస్తువులు రావాలి తెల్ల రేషన్ కార్డు ఉంటే. మరి మీకు తెల్ల రేషన్ కార్డు ఆల్రెడీ మీ కుటుంబంలో యాడ్ అయింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకము, పెన్షన్లు, ఇంకా కొన్ని ఇతర పథకాలు ఇద్దామని అంటా ఉన్నారు. చూపిస్తా మీకు ప్రూఫ్తో సహా. అంటా ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయి. 500 గ్యాస్ సిలిండర్ అత్తలేదు అని కామెంట్ చేసిన వాళ్ళు మన ఛానల్లో 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అత్తలేదు, అట్నే 200 యూనిట్లకు తెల్ల రేషన్ కార్డు లేదని రిజెక్ట్ చేశారు. ఇలా లక్షల మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏంది? రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు. మరి ఆ రేషన్ కార్డుల గురించి ప్రతిరోజు నిత్యం మీ సేవలో అటు ఎంఆర్ఓ ఆఫీస్లో కొందరు తెలియని వాళ్ళు అయితే అసలు ఏడ డిలీట్ చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి సతమతం అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక చిన్న జాబ్లా దొరుకుతుంది. వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. సన్న బియ్యంతో పాటు అవి కూడా మంత్రి ప్రకటన చేశారు. ఏంటి? ఇగో తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ సర్కారు శుభవార్త అందించింది. ప్రస్తుతం సన్న బియ్యం అందిస్తూ ఉండగా త్వరలోనే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చినట్టు ఈ మేరకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట అని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో అండగా ఉంటుంది. వాస్తవానికి ప్రజల దీని గురించి మనం మాట్లాడుకుంటే రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు రావడం అనేది పేదలకు పెద్ద మాఫియా నుంచి తప్పినట్టు అవుతుంది. ఏదంటే మనకు మార్కెట్ మాఫియా అనేది. అది ఈరోజు 70 రూపాయల నూనెను 120, 150 రూపాయలకు చేసారు. 20 రూపాయలకు 25 రూపాయలకు కిలో చక్కెర 40 నుంచి 50 రూపాయలు కిలో పలుకుతూ ఉన్నది. ఇక పప్పుల విషయం సరే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో అయితే ఆడవాళ్ళు అయితే కరెక్ట్గా కామెంట్ పెడతారు. ఆడవాళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ పెట్టరు. అలాగే మనకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కదా, మరి సన్న బియ్యం అయితే ఇస్తూ ఉన్నాము, మేము నిత్యావసర సరుకులు కూడా ఇవ్వబోతూ ఉన్నామని ఇవ్వాలి కదా. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు మేలు జరగాలి. ఏమి ఇచ్చారో ఒకసారి చూడరు మీరే. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి కుటుంబానికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నారు. మొన్న జూన్ 1 నుంచి 3 నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి ఇవ్వనున్నారని మనం వచ్చే తాజా అప్డేట్.
లబ్ధిదారులకు రేవంత్ సర్కారు మరో తీపి కబురు వచ్చింది. ఏంటంటే రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఎప్పుడు మరి? ఇప్పుడు 3 నెలల బియ్యం తీసుకున్నాం, ఆల్రెడీ రేషన్ దుకాణాలు కూడా బంద్ అయిపోయినాయి. ఎవరి ఇళ్ళకి వాళ్ళ బియ్యం సన్న బియ్యం ఇచ్చారు, ఓకే ఒప్పుకుంటుంది దాని గురించి. ఇక్కడ ఏం చెప్పారు, సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేసిండు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. దీనికి కామన్ పాయింట్ నేను చెప్పాలంటే, ఏదైతే మనకు స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయో దానికోసం నిత్యావసర సరుకులు అంటా ఉన్నాడు. కానీ నేను మన ఛానల్లో నెక్స్ట్ లెవెల్లో వీడియో చేయబోతా ఉన్నా. మోడీ గవర్నమెంట్ మనకు ఎన్ని కిలోల బియ్యం ఇస్తూ ఉంది, మోడీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కిలోల బియ్యం ఇస్తూ ఉన్నది, అసలు ఈ నిత్యావసర సరుకులు అంటే ఏదైతే మనకు వంట వస్తువులు ఇవ్వాలన్న నిర్ణయం తెలంగాణ గవర్నమెంట్దా లేకపోతే అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రం ప్రభుత్వాందా, ఎవరిది అనేది ప్రజలకు స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే ఈరోజు మనము 5 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే 1 కిలో బియ్యం కలిపి 6 కిలోల బియ్యం మనకు ప్రతి ఏదైతే మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము 5 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. అది ఆంధ్ర కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020 నుంచి ఏదైతే కరోనా టైంలో స్టార్ట్ అయిందో 5 కిలోల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇస్తూ ఉంది. ఇప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఓన్లీ 1 kg బియ్యం మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మరి సన్న బియ్యం తెలంగాణలో ఇస్తారు కదా, ఇవన్నీ మోడీ సార్ సన్న బియ్యం ఇస్తాను ఒప్పుకున్నాడా అని అంటే దీనికి కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే సన్న బియ్యం ఇవ్వాలా అని మేము ప్రజలకు హామీ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఏదైతే మనకు సరఫరా చేస్తుర్రో అవి సన్న బియ్యం కూడా సరఫరా చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ కామన్ పాయింట్ పబ్లిక్ బాగుండాలని కోరుకునే గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్, ఎందుకంటే మనకు చాలా వీడియోలలో నేను చెప్పుకుంటూ వచ్చినా ఏమనంటే సన్న బియ్యం ఫస్ట్ సన్న వడ్లు పండించడు పబ్లిక్కు అలవాటు కావాలి. మన ఇండియా నుంచి వేరే దేశాలకు ఎగుమతులు జరగాలి సన్నబడ్లు. అది మోడీ గవర్నమెంట్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చింది. అందుకనే మళ్ళీ ఇది ఏదంటే ఆర్ఎస్ఆర్లో వీళ్ళిద్దరు ఎవరైతే మోడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పిఎం మోడీ, అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి, ఇద్దరు ఆర్ఎస్ఆర్లో పనిచేసిన వాళ్ళు, అంటే ఇద్దరు ఒకప్పుడు దోస్తులే అన్నట్టు. అందుకనే ఇక్కడ ఈయన చెప్పంగానే అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ చంద్రబాబుకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాబట్టి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆల్రెడీ ఏకమై ఉంది కాబట్టి ఒక మాట అలా చెప్పంగానే తెలంగాణలో సన్న బియ్యం మొదలైనవి. ఇది 100% వాళ్ళు నిజము. ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకు ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మన ఛానల్లో మాత్రం పక్కా దొరుకుతుంది. ప్రతి ఒక్కళ్ళకు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.